ఏంటి మొత్తంగా సురేంద్ర గారు ఏం జరగలేదు, మా ప్రభుత్వంలో మంచిగానే మేము నెయ్యికి టీటీడీకి సరఫరా చేసేలానే నిర్ణయం తీసుకున్నాం, సో అనవసరమైన రాద్ధాంతం చేశారు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మాపై దుష్ప్రచారం చేశారు, సో రాజకీయానికి వాడుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అని చెప్పి ఇప్పుడు వైసీపీ నుంచి వినిపిస్తున్న విమర్శ, ఏం ఆన్సర్ చేస్తారు? మీ వాయిస్ రావట్లేదు. ప్లీజ్ కంటిన్యూ చేయండి. వంశీ గారు మీకు అదేవిధంగా ప్రసాద్ గారికి, అదేవిధంగా రవికుమార్ గారికి, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎప్పటి నుండో సప్లై చేస్తున్నటువంటి డైరీలను కాదని చెప్పి బోలోబాబా డైరీకి ఇచ్చినప్పుడే దాంట్లో వీళ్ళు ధనార్జన కోసం ఈ డైరీని మార్చారు అనేది అందరికి అర్థమైపోయింది. ఈరోజు వీళ్ళు సంఖ గుద్దుకునేది ఎందుకు సార్ అంటే జంతు కొవ్వు కలవలేదు అని ఇచ్చిన దానికి సంఖలు గుద్దుకుంటున్నారా? కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదు అని చెప్పిన దానికి సంఖలు గుద్దుకుంటున్నారా? ఇప్పుడు సిట్లు రిపోర్ట్ ఇచ్చింది కూడా ఏమిచ్చింది? జంతు కొవ్వు కలవలేదు అని ఎక్కడ ఇలా సిట్ రిపోర్ట్ లో 10% కంటే తక్కువగా ఉంటే అది కరెక్ట్ గా డయాగ్నిక్ చేయలేము అని చెప్పించింది. పేరాలో మీరు చూడండి, 226 పేరాలో చూడండి. ఈ పేరాలు కాదు కానీ 2018 మే 25 ఎవరు అధికారంలో ఉన్నారు సురేంద్ర గారు? 2018 అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. 2018 మే 25 బోలేబాబా కంపెనీకి మీరే అనుమతులు ఇచ్చినట్టు రికార్డులు చెప్తున్న పరిస్థితి, ఏం ఆన్సర్ చేస్తారు మరి? ఇప్పుడు బోలేబాబా డైరీకి 2018లో ఎక్కడ రికార్డు ఉంటే చూపించమని చెప్పండి. మేము అనుమతి ఇచ్చినట్టు రికార్డు ఉంటే చూపించమని చెప్పండి. ఊరికి ఏది మాట్లాడితే అది మాట్లాడేదా కాదు కదా. 2018లో టీటీడీ మినిట్స్ చూడండి, టీటీడీ మినిట్స్ చూడండి. సురేంద్ర గారు మీరు స్పీకర్ ఆన్ చేశారు, నా వాయిస్ మళ్ళీ ఇక్కడ రీసౌండ్. సురేంద్ర నీట్ గా మాట్లాడు సురేంద్ర. మీరు ఆధారాలు లేవని చెప్తేనే చాలా బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ టీటీడీ బోర్డులో ప్లీజ్ మధుసూదన్ గారు మీకు టైం ఇస్తాను. సురేంద్ర గారు మాట్లాడండి. నోట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడమని చెప్పండి. మీరు స్పీకర్ ఆన్ చేశారు, నా వాయిస్ రీసౌండ్ వస్తుంది, మీరు స్పీకర్ ఆన్ చేయండి మీ మొబైల్. నేను ఆన్ చేయలేదు, స్పీకర్ ఆన్ చేయలేదు, టెక్నికల్ లేదు. నేను స్పీకర్ ఆన్ చేయలే, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దండి సార్ ప్లీజ్. ఇప్పుడు డేట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది చెప్తున్నా మా తిరుపతిలో ఒక అపరిచితుడు ఉన్నాడు, అపరిచితుడు కూడా యజ్ఞ యాగాలు అంటారు. ఏం యజ్ఞ యాగాలు చేయాలా? ఆయన చేయాల్సింది ఏం యజ్ఞ యాగాలు ఏం చేయాలా? ఆయన చేయాల్సింది నేను పరిపూర్ణంగా హిందూ మతాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి యజ్ఞ యాగాలు చేయమని చెప్పండి, లేదనుకుంటే ప్రాయశ్చిత్త యాగం చేయమని చెప్పండి. అది చేయకుండా ఏందో చెప్పి చేసేది ఎవరు? ప్రజలన్న ఎర్రి పాపలా ఇక్కడ మీరు ఏం చెప్తే అది నమ్మేదానికే. ఇప్పుడు వీళ్ళని బట్టలిప్పి నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టింది వైసీపీ వాళ్ళని. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సురేంద్ర గారు మీకే టైం ఇస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.